15:7 నెంబర్ చెప్తున్నా, చెక్ చేసుకోండి. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. నేను అంజలి గారితో మాట్లాడుతూ, అమ్మా నాకు ఈ భూమి మీద ఒక్క శత్రువు కూడా లేడు, పబ్లిక్గా చెప్తున్నాను అన్న. ఆవిడ వెంటనే ఏమన్నారు, ఉంటుంది ఆ ఇంటర్వ్యూలో, అలా ఎలా చెప్తారు, చాలామంది మిమ్మల్ని శత్రువు అనుకుంటున్నారు కదా అంది ఆవిడ. అలా ఎందుకు అనుకుంటున్నారు, వాడి మస్తకంలోకి ఆ పుస్తకంలో ఉన్నది దూరింది. ఇప్పుడు మీరు వినలేరు కొన్ని నన్ను తిట్టే తిట్లు, అవన్నీ టైపింగ్లో వాయిస్ మెసేజ్ చాలా ఉంటాయి. అంటే వాళ్ళంతా ప్రేమిస్తారు నిన్ను వలే, నీ పొరుగు అని ప్రేమించమంటే ఇంకా అదే అన్నమాట, అంత బాగా ప్రేమిస్తారు నన్ను. నీ శత్రువునే ప్రేమించంటే అంత బాగా ప్రేమిస్తారు. మరి ఆ పదానికి అర్థమే మారిపోయింది కదా గురుగారు. చెప్పేది ఏంటి, నేను ప్రేమించడం అంటే నేను ప్రేమించంటే ఎవరో ఒక ఆయన కామెంట్ పెట్టాడు, దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు అని. చచ్చా, నన్ను ప్రేమించకపోతే వాడు దేవుడే కాదు, రాసుకోండి, నన్ను ప్రేమించకపోతే వాడు దేవుడే కాదు, నేనే ప్రేమిస్తున్నానుగా నన్ను తిట్టినోడిని. కానీ వాళ్ళ దేవుడు ఎంత ప్రమాదకరమో తెలుసా, రే రాధమనోహర్ నీకు నరకం తప్పదో, నిన్ను వేపేస్తాడు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అంత పనికి మాలోడు దేవుడు. ఏమన్నా మనిషిని సార్, నేను ఆర్డినరీ పర్సన్ని, నేనే క్షమిస్తున్నాను కదా సార్ వాళ్ళని. నన్ను లా కొడక అని తిట్టునోని క్షమిస్తున్నాను నేను, నా శత్రువులు లేరని చెప్తున్నాను. దేవుడు అనేవాడికి ఎంత దయ ఉంటుంది చెప్పండి. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు గాడ్ ఇంగ్లీష్ కదండి. నేను ఒక వీడియో పెట్టాను లాంగ్ ఎగో, మేబీ మై ఫస్ట్ వీడియో, యెహోవా మెను అని. ఏంటది తర్వాత యూట్యూబ్లో చూడండి, చెప్తాను ఒక జో. యెహోవా మెను అంటే అందులో మిలిటరీ హోటల్ లిస్ట్ అంతా ఉంటుంది. అంటే ఏ జంతువులు తినాలి, ఏ పక్షులు తినాలి, ఏ చేపలు తినాలి, అంటే ఏ కూరగాయలు ఏమి ఉండవండి అందులో, పండ్లు ఏమి ఉండవండి. ఎందుకు ఉండవు, వాళ్ళకి తెలిసింది డెకాయిట్ రిలీజియన్స్ కదండి. కాబట్టి ఆ రక్త మాంసం ఉండకపోతే వాళ్ళ ఫుడ్డే కాదు. ఇప్పుడు మనం పండగలో 10 పండుగలు చెప్పమంటే 20 పండుగలు చెప్పమంటే చెప్తాం వితౌట్ బ్లడ్. ఒక పండుగ చెప్పమన్నాను, ఒక పండుగ చెప్పండి. నేను అడిగిన క్వశ్చన్స్ ఇందాక అడిగారు కదా, చెప్పండి. 26 ప్రశ్నలు 1-2 చెప్తాను చూడండి. మీ పుస్తకంలో దేశభక్తి ఉందా? దేశభక్తి ఉంటే ఇన్ని కొత్త దేశాలు పుడతాయా? ప్రపంచంలో కొత్త దేశాలు పుట్టినాయి దేనివలన? 2 మతాల వలన. దేశభక్తి ఉంటే కొత్త దేశాలు పుట్టవు కదా సార్, ఎందుకంటే రుజువు ఏంటి సార్? పాయింట్ 1. వైరాగ్యం తపస్సు గురించి మీ పుస్తకంలో ఉందా? వైరాగ్యం ఉంటే అసలు దేశాలని దొయ్యరుగా, ఇన్ని దేవాలయాలు కోల్చరుగా, ఇన్ని కొత్త దేశాలు పుట్టించరు కదా. బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చంపబడ్డ స్వాతంత్ర సమరయోధులు ఇప్పుడు స్వర్గంలో ఉన్నారా, నరకంలో ఉన్నారా మీ పుస్తకం ప్రకారం? అంటే అతను ఓపెన్గా చెప్పేశాడు. ఓ గొర్రె, అంబేద్కర్ ఎక్కడికి వెళ్తాడు? నరకం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నరకం. మోక్షంలో విశ్వేశ్వర నరకం. ఆచార్య చంద్రశేఖర్ నరకం. ఎంత దారుణం సార్. అల్లూరి సీతారామరాజు నరకానికి వెళ్ళిపోతాడు, ఈ దేశం కోసం చచ్చిపోయినాడు. కానీ అల్లూరి సీతారామరాజుని చంపమన్నాడే రూదర్ఫర్డ్, ఆ పోరంబోకు మాత్రం స్వర్గానికి వెళ్తాడు. ఎందుకంటే నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడిను. పెద్ద కాంట్రవర్సీ అవుతుంది సార్. నిజం చెప్పాలా వద్దా? ఏమంటే బ్రహ్మానందం ఈజ్ యాక్టర్ ఆర్ నాట్? గ్రేట్ కమెడియన్, గ్రేట్ యాక్టర్. అందుకని చెప్పి రానా బ్రహ్మానందం సేమ్ హైట్ అంటారా? రానా హైటు బ్రహ్మానందం గారి హైటు సేమా? కాదుగా. ఈజ్ గ్రేట్ యాక్టర్, వీ అగ్రీ, బట్ నాట్ సేమ్ హైట్. అగ్రీ, సేమ్. దేవుడు ఉన్నాడు, మాకే అభ్యంతరం లేదు. దేవుడిని చేరుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. దేవుణ్ణి పిలవడానికి చాలా పేర్లు ఉన్నాయి. నువ్వు 2-3 పేర్లతో పిలుస్తావు, యేసయ్యని, లేకపోతే జెహోవా అని, జీసస్ అని. నేను 1000 పేర్లతో పిలుస్తా. వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? నేను నీళ్లు పోసి శివలింగం మీద ఒక మారేడు దళం వేసి, మారేడు నీవని నేనేరితేనా, మారేడు దళములు నీ పూజకు, నేను అలా పూజిస్తా. వాట్స్ యువర్ ప్రాబ్లం? తులసి తెచ్చి 2 ఆకులు విష్ణుమూర్తి పాదాల ముందు పెట్టి నమస్కారం పెడతా. వాట్స్ యువర్ ప్రాబ్లం? నో, నేను చెప్పినట్టే పూజ చేయాలి. నేను చెప్పిన అక్షరాలతోనే దేవుణ్ణి పిలవాలి. మతోన్మాదం అంటే దీన్ని కాకపోతే దేన్ని అంటారు చెప్పండి? మతోన్మాదం అంటే ఏంటి సార్? ప్రపంచంలో మతోన్మాదానికి పేటెంటెడ్ ఎవరంటే వాళ్ళే. సెక్యులరిజానికి పేటెంట్ ఎవరంటే మనమే. మనకే మతోన్మాదం ఉంటే భూమి మీద ఇంకో మతం ఉండి ఉంటుందా? సరే, మీరు ఇందాక నా మీద కామెంట్ చేశారు. ఈ క్వశ్చన్లు ఇంక చాలా ఉన్నాయి, 26 క్వశ్చన్లు. మళ్ళీ ఎప్పుడన్నా చూడండి. అసలు ఇవన్నీ 15 నియమాలు చెప్తే తెల్లారిపోద్ది. కానీ సార్
ఒక మెకానిక్ మాట్లాడుకుంటే అవును. వాళ్ళ సబ్జెక్ట్ బయటకు వస్తుంది. ఎస్, ఓ డాక్టరు మాట్లాడుకుంటే వాళ్ళ సబ్జెక్ట్ బయటకు వస్తుంది. ట్రూ. ఇప్పుడు మెకానిక్ని డాక్టర్ని కూర్చోబెట్టి మీరు ఏం సబ్జెక్ట్ పుట్టిస్తారు సార్ నాకు అర్థం కాదు. అలాగా నేను హిందువుని సార్, నాకు నా వెనకటి తరాలకి ఇస్లాంకి క్రైస్తవానికి ఏ సంబంధం లేదు సార్. మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా తాతగారి పేరు గోపాలం గారు, వాళ్ళ నాన్నగారి పేరు రత్నం గారు. ఏ పాస్టర్నైనా వాళ్ళ నాన్న పేరు చెప్పండి, వాడి పేరు చెప్పంటే ఈ అని ఎత్తుంటాడు, బీపీ వచ్చేస్తుంటుంది. ఎందుకని? వాడి పేరు వాళ్ళ బుక్లో ఉండదు. ఎందుకని? వాడు మనకే పుట్టాడు కాబట్టి. మూలం ఎక్కడ పోద్ది? ఇప్పుడు లాస్ట్ టైం చెప్పి నేను వెళ్తాను. జాన్సన్ ఫాదరు జాక్సన్, జాన్సన్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జేమ్స్ ఫాదరు జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్నా, ఇది స్వర్గము కన్నా మిన్నా. నేనేమంటా అంటే ఇక్కడ లేనిది ఏమన్నా ఉంటే చెప్పు, వచ్చేస్తాం, వెళ్ళిపోదాం సార్ ఆ మతంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ లేనిది ఏమన్నా ఉంటే చెప్పు. ఏమన్నా ఉందా? మాతృదేవోభవ, ఎందుకంటే గొప్పది ఏమన్నా ఉందా అక్కడ? పితృదేవోభవ, ఆచార దేవోభవ, అతిథి దేవోభవ. అంటే కాన్సెప్ట్ ఎంత రాస్కెల్డమ్ అంటే, ఇప్పుడు హిందువుల దేవుణ్ణి నమ్మని వాడిని మీరేమని పిలుస్తారు సార్? మనం ఏం పిలవం, వాడి ఇష్టం అండి అంటాం, అంతేనా? రాముని నమ్మడండి ఆయన కృష్ణుని నమ్మడం, శివుని నమ్మడం. ఇప్పుడు శత్రువా నీకు? అది ఆయన ఇష్టం అని వదిలేస్తాం మనం, అంతే కదండి. మీరు జీసస్ నమ్మకపోతే మీరెవరో తెలుసా? అకార్డింగ్ టు బైబిల్ మీరు అన్యులు. మీరెవరు? అన్యులు.